నమస్కారం అండి. యూట్యూబ్ మిత్రులకు. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్‌సీపీ పార్టీ మీద 2014లో ఏ గేమ్ అయితే ప్లే చేసినాడో, మళ్ళీ అదే గేమ్ మొదలుపెట్టి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా ఆయన ముందుకు పోతున్నాడా అంటే, ఖచ్చితంగా అదే విధంగా పోతున్నాడనే సందేహాలే జరుగుతున్న పరిణామాలు బట్టి మనకు అర్థమవుతాయి. నిన్నటి రోజు బీదా మస్తానరావు గారు, మోపిదేవి వెంకటరమణ గారు, పోతుల సునీత గారు వీళ్ళు ముగ్గురు పార్టీని వీడుతున్నారు. వీళ్ళు వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపీలుగా ఉన్నారు ఢిల్లీలో. వీళ్ళు ముగ్గురు పార్టీని వీడుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి రాజీనామా సమర్పించి తదుపరి వాళ్ళు కార్యాచరణ ప్రకటించే విధంగా ఉన్నారని చెప్పి కొన్ని వార్తలు మనం గమనించాం. ఇది ఏమి కొత్త ఏమి కాదు. ఖచ్చితంగా ఇటువంటి వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి చేసినా, వేరే పార్టీల నుంచి వచ్చినా వీళ్ళకు మంత్రి పదవులు ఇచ్చి, ఓడిపోయిన ఎమ్మెల్సీలు ఇచ్చి, వీళ్ళను ఒక హోదాలో నిలబెట్టినా, వీళ్ళు పూర్తిగా వాళ్ళు ఏవైతే జగన్మోహన్ రెడ్డి చేసినారో అవన్నీ మర్చిపోయి, వాళ్ళ అవకాశాల కోసం, వాళ్ళ వ్యాపారాల కోసం ఖచ్చితంగా 5 ఏళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉంటుందో ఆ పార్టీతో అంటగాగడం ఇటువంటి నాయకులకు బాగా అలవాటైపోయింది. అందువల్లనే వీళ్ళు ఏం చేస్తారంటే 5 ఏళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉంటుందో ఆ పార్టీతో వచ్చి మంతనాలు జరుపుకొని వాళ్ళు లాబియింగ్‌లలో వాళ్ళు ముందుకెళ్ళడం జరుగుతుంది. వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం జరుగుతుంది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేల సంఖ్య తక్కువగా ఉంది. కేంద్రంలో ఎంపీల సంఖ్య తక్కువగా ఉంది. కేవలం ఇక్కడ మండలిలో, అక్కడ రాజ్యసభలో ఎంపీల సీట్ల విషయంలో ఎమ్మెల్సీలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ఎక్కువగా ఉండారని మాత్రం చెప్పుకోవాలి. అక్కడ దాదాపుగా బీజేపీ తర్వాత సెకండ్ లార్జెస్ట్ పార్టీగా రాజ్యసభలో 11 సీట్లు జగన్మోహన్ రెడ్డి కలిగి ఉండడం జగన్మోహన్ రెడ్డికి కొంత ఊరటనిచ్చే అంశం. ఏదన్నా ఒక బిల్లు పాస్ కావాలంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ మీదనే బీజేపీ పార్టీ ఆధారపడి పనిచేయాల్సి వస్తుంది. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీని మ్యానిపులేట్ చేస్తాడు, బీజేపీని కొంతవరకు ఆపగలుగుతాడనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినారు, ఏ విధంగా ఆ ఎమ్మెల్సీ రాజ్యసభ అభ్యర్థులను తన పార్టీలోకి లాక్కోవాలా, వాళ్ళని ఏ విధంగా ప్రలోభాలకు గురి చేయాలా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్కెచ్ చేసి ఆయన ఫస్ట్ ఈ రాజ్యసభ ఎంపీలందరినీ అక్కడ ఖాళీ చేసే విధంగా ఆయన ప్లాన్లు మొదలుపెట్టినట్టు అర్థమవుతుంది. వీళ్ళు నిజంగా ఇప్పుడు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు రిజైన్ చేసి ఏం సాధిస్తారని మనం ఒకసారి ఆలోచన చేస్తే, వాళ్ళు ఏదైతే అధికారంలో ఉందో ఆ పార్టీతో అంటగాగల, తర్వాత వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని వాళ్ళు విస్తరించుకోవాలా. ఇక్కడ ఏ పార్టీ అయితే వీళ్ళు రిజైన్ చేసి వైఎస్ఆర్‌సీపీకి మేము ఈ పార్టీ నచ్చలేదని చెప్పి బయటకు వస్తారో, తిరిగి వీళ్ళు మేము కొంతమందిని మా వాళ్ళని అందరినీ కలిసి మేము నిర్ణయం ప్రకటిస్తామని చెప్పి తర్వాత ఒక డ్రామా చెప్పి, వీళ్ళందరి నిర్ణయం తర్వాత మా వాళ్ళంతా మూకుముడిగా టీడీపీ వైపు వెళ్ళాలని అంటున్నారు. అందుకు మేము టీడీపీలో జాయిన్ అవుతామంటారు. టీడీపీలో జాయిన్ అయిన తర్వాత వీళ్ళు ఏదైతే పదవి కోల్పోయినారో సేమ్ అదే టికెట్టు, అదే ఎమ్మెల్సీ పదవి తిరిగి టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళకి ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వీళ్ళ ద్వారా ఓటింగ్ చేసి వాళ్ళకి కట్టబెట్టడం జరుగుతుంది. ముగ్గురు అక్కడ అధికారం కోల్పోతారు, తిరిగి ముగ్గురికి ఇక్కడ అధికారం వస్తుంది, పార్టీలు ఒకటి మారుతారు, పూర్తిగా ఓటింగ్ జరిగినట్టు ఉంటుంది, జగన్మోహన్ రెడ్డికి దెబ్బ కొట్టినట్టు ఉంటుంది. ఈ స్కెచ్ చేసి జగన్మోహన్ రెడ్డిని నిర్వీర్యం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గతంలో 2014లో ఎమ్మెల్యేలను లాక్కొని ఏ విధంగా అయితే గేమ్ ప్లే చేసినాడో అదే గేమ్ ఇప్పుడు ప్లే చేస్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా రాబోయే 5 ఏళ్ళు ఇంకా కష్టమైన పరిస్థితి ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆషామాషిగా తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నట్టే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే అర్థమవుతాయి. కానీ ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారా, ఎంతమంది ఎంపీలు ఉంటారా జగన్మోహన్ రెడ్డి గారితో, లేకపోతే మొత్తం పార్టీ ఖాళీ అయిపోతుందా, ఏ విధంగా అయిపోతుందో ఎవరూ ఊహించని పరిస్థితి. ఎందుకంటే వీళ్ళ పావులు ఆ విధంగా ఉన్నాయి, ఆ విధంగా వీళ్ళు కలుపుతున్నారు. ఎక్కడ ఏ అవకాశంలో ఎవరు ప్రలోభాలకు గురి చేస్తే భయంతో లొంగేవాడిని భయంతో, భక్తితో లొంగేవాడిని భక్తితో, డబ్బుతో లొంగేవాడిని డబ్బుతో, ఏ విధంగా లొంగితే ఆ విధంగా లాక్కోవాలనే ఉద్దేశంలో ఉన్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి పూర్తిగా నిర్వీర్యమైపోయి జగన్మోహన్ రెడ్డిని జైలు పాలు చేయాలనే ముఖ్య ఉద్దేశంతో వీళ్ళు పావులు కదుపుతున్నట్టు అర్థమవుతుంది. కాకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి నుంచి గుర్తెరిగి ఎవరైతే స్పష్టంగా పార్టీ కోసం పనిచేస్తారో నాయకులు, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ ఇటువంటి వ్యక్తులను పూర్తిగా ఆయన ఎవరైతే
ఖచ్చితంగా నమ్మకమైనటోళ్ళు, ఆయన నమ్ముకొని పార్టీలో ఉండేటోళ్ళు ఉంటారు. కొంతమంది ప్రజాసేవ కోసం నియోజకవర్గాల్లో పనిచేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అటువంటి వాళ్ళను గుర్తెరిగి, అటువంటి వాళ్ళని చేరదీసి, అటువంటి వాళ్ళకి అవకాశాలిచ్చి, వాళ్ళను పై స్థాయికి తీసుకొని పోతే వాళ్ళు ఖచ్చితంగా మీకోసం పనిచేసి, పార్టీ కోసం పనిచేసి నిలబడతారు. ఇటువంటి నాయకులను, గోడ మీద పిల్లి లాంటి నాయకులను ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి, ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి మారే నాయకులను మీరు ఎంకరేజ్ చేస్తున్నంత కాలం వీళ్ళ నుంచి మనం ఆశించాల్సింది ఇదే. వీళ్ళ రాజకీయం ఇదే. వాళ్ళ వ్యాపారాల కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కాదనుకొని తెలుగుదేశం పార్టీలోకి పోతారు. మళ్ళీ రేపు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తారు. దయచేసి ఇది జగన్మోహన్ రెడ్డి గారు గమనించి ఇప్పటి నుంచైనా మంచి ఎమ్మెల్సీలను కానీ, ఎంపీలను కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంచి వ్యక్తులను, మీకోసం పనిచేసే వాళ్ళను, పార్టీ కోసం పనిచేసే వాళ్ళను ఎన్నుకుంటే మంచిదేమో అని చెప్పి మా యొక్క అభిప్రాయం.